అలాంటిదేం లేదు సార్. మరైతే చెప్పు బాబు. ఎవరంటే పద్మావతి నీళ్ళలో పడిపోయిందిరా, కాపాడండిరా. పద్దు, ఇక్కడే పడుకోవే. ఇదిగో చూడు, నీకేదైనా అవసరమైతే అలివేలునో నన్నో మీ అమ్మనో అడుగు, సరేనా? పద్దు, ఒంట్లో నీరసంగా ఉందా? ఆకలిగా ఉందా? ఏదైనా తింటావా? పోనీ జ్యూస్ ఏమైనా తాగుతావా ఏంటి? కాసేపు ప్రశాంతంగా ఉండనివచ్చు కదా దాన్ని. ప్రశ్నల మీద ప్రశ్నలేసి బుర్ర తినకు. ఏంటోనే, ఆ పద్దు చూడు, రాత్రి నుంచి గోడ కొట్టిన పిడకలాగా ఉలుకు పలుకు లేకుండా ఎలా మౌనంగా ఉందో చూడు. పద్దు, మాట్లాడవే. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా ఉన్నావేంటి? ఏమైంది పద్దు? మాట్లాడు. పోసేయాలి వేలు, ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా మాట్లాడే పరిస్థితుల్లో లేదే అది. అందుకే అంటున్నాను బామ్మ, మనం బయటికెళ్తే కాసేపు పద్దు నిద్రపోతుంది. జానకి, ఒక్క నిమిషం ఉండు. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. కొంతమందిని మనం ఎంత బాగా చూసినా, ఎన్ని పెట్టినా విశ్వాసం చూపించరు, కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. నన్నా? అయ్యో, రండి 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 రండి. అయినా ఏంటండి ఇది? మీ ఇంట్లో మీరు నన్ను పర్మిషన్ అడగటం ఏంటి? అయ్యుండొచ్చు, కానీ మీకంటూ ఒక రూమ్ ఇచ్చినప్పుడు అనుమతి అడిగి రావడం నా బాధ్యత. అయినా మనంతా ఒకటే ఫ్యామిలీ అండి, మన మధ్య ఫార్మాలిటీస్ అవసరం లేదు. అయినా మీ ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ వేరు. ఏదో కలవిడిగా మాట్లాడుతున్నాం కదా అని కలిసిపోవడానికి ప్రయత్నించకండి. అది కదండి. బావా, అయ్యో, బాయ్ చెత్త తీస్తానండి. ఒకసారి ఈ జాతకాలు చూడండి. అవసరం లేదమ్మా, ఇదివరకే చూశాను. అప్పుడే భారతమ్మకు అంతా చెప్పాను. కళ్యాణం జరుగుతుంది, కానీ ఊహకి అందని విధంగా జరుగుతుంది. తలరాతలు మార్చడం ఎవ్వరి తరం. అయ్యా, ముందు మీరు మాంగళ్యధారణ చేయండి బాబు. అయ్యా, మీరు కూడా కానివ్వండి. నా మంగనే పరాయిదాన్ని చేసుకున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ చేతులతోనే కొట్టాను, తిట్టాను.
అదంతా నీ వల్లే. ఎందుకమ్మా ఎందుకింత దిగజారు చేశావు? ఇంక నా మంగిని నా నుండి ఎవరు వేరు చేయలేరు. అందరికీ చెప్తున్నాను, ఆ దేవుడే దిగొచ్చి నా మనసు మార్చాలని చూసినా నేను నమ్మను. ఎందుకంటే మంగే నా కూతురు, మంగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. హలో ఆలియా. నిఖిల్ యూస్ కౌంటర్. హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం వచ్చింది నా అన్నయ్యని కిడ్నాప్ చేయడానికి? నిన్ను వదిలిపెట్టను అని ఎన్నోసార్లు చెప్పాను నీకు, మా అన్నయ్యకి దూరంగా ఉండమని. కానీ నీకు మాటలతో చెప్తే అర్థం అవ్వదు కదా నీకు. ఇప్పటికీ అవకాశం ఉంది, మా అన్నయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. ఒకవేళ తనకి ఏదైనా అయిందనుకో, చిన్న ఘాటు పడినా సరే నిఖిల్, దెన్ ఐఎమ్ నాట్ గోనా లీవ్ యూ దిస్ టైం. పిచ్చిగా నటించాను, నేను మారిపోయానని నమ్మించాను. నువ్వు చేసిన తప్పుకు పుట్టిన దీన్ని ఇప్పుడే చంపుతాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? నా హార్ట్ ఫ్రెండ్ చేత్తో నా కళ్ళు చల్లబరుస్తుంటే ఎలా ఉంటుంది వసుంధర? చాలా చల్లగా ఉంటుంది. సార్ నేను మీ హార్ట్ ఫ్రెండ్ ఏంటి సార్? అవును వసుంధర, నాకు తెలిసిపోయింది, నాకు అర్థమవుతుంది. నువ్వే నా హార్ట్ ఫ్రెండ్వి, నువ్వే నా హార్ట్ ఫ్రెండ్. నా మనోరాలు గంగే కాదని నువ్వు మంగ కోసం పట్టుబడితే ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం కానీ బంధం కానీ ఉండదు.